ఎప్పుడు అన్నారు ప్రాంతాలు వేరైనా మన అంతరంగాలు ఒకటేనన్నా ధ్యాసలు వేరుగా ఉన్నా మన భాష తెలుగు భాష అన్నాన్ని. అలా ఈ యొక్క చలనచిత్ర పరిశ్రమను మెడ్రాస్తో కలిసి ఉన్నప్పుడు అయితేనేమి, లేకపోతే తర్వాత ఆంధ్ర రాష్ట్రంగా మనం ఏర్పడిన తర్వాత కూడా చలనచిత్ర పరిశ్రమకి విజయవాడ అన్నది ఒక చలనచిత్ర పరిశ్రమకు ఒక రాజధానిగా ఆనాడు భాషలింది, ఇప్పటికీ భాషలుతుంది. ఇవాళ మనం చూసుకుంటే ఇవాళ ఏ సినిమా మొత్తం సినిమా కలెక్షన్స్ అన్ని చూసుకుంటే కూడా మనకి మొత్తం ఒక 65 నుంచి 70% కలెక్షన్స్ ఆదాయం మనకు వచ్చేది ఆంధ్ర రాష్ట్రం నుంచి. ఇవాళ సినిమా చరిత్ర అవి విడిపోయిన తర్వాత కూడా రాష్ట్రాలు అవి ఇవాళ మన చలనచిత్ర పరిశ్రమకు ఏ చిత్రానికైనా మనకు వచ్చేది ఒక 70% కలెక్షన్స్ మన ఆంధ్ర రాష్ట్రం నుంచి. సరే, అది పక్కన పెడితే ఇప్పుడు ఇవాళ చలనచిత్ర పరిశ్రమ ఇక్కడ అభివృద్ధి చేయవలసిన అవసరం ముఖ్యంగా ఎంతోమంది ఉన్నారు ఇక్కడ. అండ్ నేను ఎన్నో సినిమాలు ఇక్కడ షూటింగ్ చేయడం జరిగింది. ఇది ఇక్కడ విజయవాడ నడిగొడ్డులో అయితేనేమి, లేకపోతే విశాఖపట్నంలో అయితేనేమి, రాజమండ్రిలో అయితేనేమి, మొన్న అఖండ సినిమా కూడా మన అటు రంపచోడవరం అక్కడ షూటింగ్ చేయడం జరిగింది. ఇక ఇటువంటి ఎన్నో సినిమాలు నేను చేసిన సినిమాల నిజంగా ఇక్కడ ఎవరు అన్ని సినిమాలు చేస్తుంటారు ఆంధ్ర రాష్ట్రంలో. అటువంటి మంచి ఒక వాతావరణం, ప్రజల యొక్క సహాయ సహకారాలు అందిస్తూ ప్రతి చిత్రం ఎటువంటి నిరాటంకంగా షూటింగ్ జరిగేలా సహాయ సహకారాలు అందిస్తూ, అలాగే వాళ్ళ చలనచిత్ర పరిశ్రమ ఇక్కడ మనకి లొకేషన్స్ బ్రహ్మాండమైన అద్భుతమైన లొకేషన్స్ ఉన్నాయి. ఇటు మనం ఇక్కడ చూసుకుంటే మన ఇంకో మన కృష్ణానది ఒడ్డున అటు కనకదుర్గమ్మ, ఇంతకెళ్ళి కనకదుర్గమ్మ ఆశీస్సులతో ఇవాళ అంటే ఒక సినిమా తీయాలంటే ఆ పర్మిషన్ నుంచి పోలీస్ ప్రొటెక్షన్ వరకు అన్నీ కూడా ఒకే కప్పు కింద వాళ్ళకి లభ్యమయ్యేటట్టు, అలాగే ఇక వాళ్ళకి రాయితీల విషయాలు అయితే ఇవన్నీ కూడా మేము కూర్చుని ఇంకా మాట్లాడుకోవాల్సిన దాని తర్వాత ఒక కార్యాచరణతో మళ్ళీ మేము ముందుకు వచ్చి తెలియజేస్తామని మీ అందరికి తెలియజేసుకుంటూ, మరి ఇవాళ ఎన్టీ రామారావు గారు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ కళాప్రపూర్ణ, అలాగే తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారు పుట్టిన ఈ కృష్ణా జిల్లా ఇక్కడి నుంచి ఈరోజు ఈ యొక్క కార్యాచరణను ప్రారంభించడం, ఎఫ్డిసిని యాక్టివేట్ చేయడం, మళ్ళీ ఇక్కడ వివిధ రంగాల నుంచి అందరూ కూడా ఎన్నుకోవడం, అటు సినిమా రంగం అయితేనేమి, అటు నాటక రంగం అయితేనేమి, లేకపోతే అటు టీవీ రంగం నుంచి అయితేనేమి అందరూ కూడా ఎన్నుకొని ఈరోజు ఒక మంచి కమిటీను ఏర్పాటు చేయడం జరిగింది. సో అందరూ వాళ్ళ అనుభవాన్ని ఏదైతే ముందు వాటన్నింటినీ అవకాశాలు పోసి మరి ముందు ఒక మంచి కార్యాచరణతో కేవలం ఇక్కడ ఆంధ్ర రాష్ట్రమే కాదు, ఇక్కడ ఫెడరేషన్ ఉభయ రాష్ట్రాల ఫెడరేషన్ చైర్మన్ గారు ఉన్నారు, ఇక్కడ ప్రెసిడెంట్ అనిల్ కుమార్ గారు, మరి అన్ని మొత్తం 4 గ్రాఫ్ట్లు మీ కిందకి వస్తాయి. చాలా అందరూ ఎంతోమంది ఇక్కడ షూటింగ్ లేక ఎంతోమంది యూనియన్స్ ఉన్నాయి ఇక్కడ, కార్ డ్రైవర్స్ నుంచి జూనియర్ ఆర్టిస్టుల నుంచి ఎన్నో యూనియన్స్ ఉన్నాయి ఇక్కడ. వాళ్ళందరూ కూడా ఇవాళ పనులు లేక ఇవాళ చూస్తున్నాం మనం. మనిషి అన్నది తన దైనందిన కార్యకలాపాలలో సతమతమవుతూ అన్న వస్త్రాలనే అవసరాలతో పాటు సినిమాను కూడా ఒక సాధనంగా ఎంచుకున్నాడు. అటువంటిది ఇవాళ చూస్తే సినిమా ఎలా ఉండాలని ఆలోచించాల్సింది పోయి సినిమాని బ్రతికించాల్సిన పరిస్థితిలో ఇవాళ చలనచిత్ర పరిశ్రమ ఉంది. ఎందుకంటే అది అదే పరిస్థితుల్లో ఉన్నారు. సో ఇవాళ ఈ యొక్క చలనచిత్ర పరిశ్రమని ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో ఆదుకోవడానికి ఇక్కడ తెలుగు ఈ జోడెట్ల ప్రభుత్వం అయితే ఉందో ఎన్డీఏ ప్రభుత్వం ఈ యొక్క చలనచిత్ర పరిశ్రమ కోసం పూర్తిగా వాడికి లాభదాయకంగా ఉండేలా ఏదో కొత్త ప్రణాళికలతో
ముందుకొచ్చి తప్పకుండా ఈ చలనచిత్ర పరిశ్రమని కాపాడుతాం మేము. అలాగే తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా నేను విన్నవించుకుంటున్నాను. వాళ్ళు కూడా వాళ్ళ సహాయ సహకారాలు కూడా ఉభయ రాష్ట్రాలు కూడా, ఎందుకంటే అక్కడ చలనచిత్ర పరిశ్రమ అక్కడ ఉంది హైదరాబాద్లో. ఇవాళ మనం చెప్పుకుంటున్నాం ఇక్కడ విజయవాడ ఇది మన చలనచిత్ర పరిశ్రమకు అవిభక్త ఆంధ్ర రాష్ట్రంగా ఉన్నప్పుడు కూడా ఇది ఒక రాజధాని అని. సో ఇవాళ ఇక్కడ కూడా మన తెలుగు చలనచిత్ర పరిశ్రమను కాపాడుకోవాల్సిన బాధ్యత అలాగే